మా అత్తయ్యకి ఎవరో జున్ను పాలైతే ఇచ్చారు. ఆ జున్ను పాలైతే నాకైతే ఇచ్చారు. ఇంకా జున్ను పాలు నాకు చేయడం అయితే రాదు. అందుకని మా అత్తయ్యని ఎలా చేయాలని అడిగాను. అడిగితే ఈ విధంగా అయితే చేయమని చెప్పారు. ఇంకా ఈ విధంగా నేను ఒక గిన్నెలో హాఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కాస్త మరిగిన తర్వాత అందులో ఒక స్టాండ్ వేసుకున్నాను. ఆ స్టాండ్ ఎందుకు వేసుకున్నానంటే దానిపైన ఒక గిన్నె వేసి జున్ను పాలు అయితే పెట్టుకున్నాను. ఆ పాలు పెట్టుకున్న తర్వాత ఆ గిన్నె ఏమో జరిగిపోతుంది. అందుకని నేను స్టాండ్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇంకా ఆ పాలు కాస్త మరిగిన తర్వాత ముందుగానే బెల్లం అయితే దంచి పెట్టుకున్నాను. ఆ దంచి పెట్టుకున్న బెల్లము 5 స్పూన్లు అయితే అయ్యింది. 5 స్పూన్లు నేను సరిపోయిద్దిలే అనుకుంటూ పెట్టేశాను. అది కొంచెం బాగా తీపైనట్టుంది. ఒక 3:30 స్పూన్లు వేస్తే బెల్లము సరిపోయేదేమో నార్మల్‌గా. మరీ అంత తీపేం లేదు, నార్మల్‌గా ఉంది. ఇంకా ఆ బెల్లాన్ని అయితే కరిగేదాకా చిదుపుకున్నాను. వాటర్ అయితే బాగుండును. కానీ బెల్లం ఉంది కాబట్టి ఆ బెల్లం గడ్డలైతే చితుపుకొని అయితే ఇంకా కరిగేదాకా అలాగుండాను. తర్వాత కొన్ని మిరియాలు తీసుకొని అందులో వేసి అలా తిప్పుకున్నానన్నమాట పాలల్లో. ఇంకా యాలకులు కూడా వేసాను కొంచెం స్మెల్‌కి మంచిగుంటదని. కానీ చాలా టైం పట్టిందండి. ఇంకా దానిపైన ఒక మూత అయితే పెట్టుకొని ఒక రాయి అయితే పెట్టుకున్నాను. అప్పుడప్పుడు చూస్తున్నాను మొత్తము గడ్డ కట్టిందా లేదా అని. అలాగా నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి అది అయ్యేసరికి. ఫైనల్‌గా అయితే ఇట్లా అయిపోయింది జున్ను. చూసారు కదా ఎలాగుందో. మీకు నచ్చిందా?